ప్రస్తుతం మనం సింగరాయకొండలోని చైతన్య స్కూల్, అదేవిధంగా నవోదయ సైనిక్ స్కూల్ కోచింగ్ సెంటర్ దగ్గర ఉన్నాం. ఏదైతే 2 రోజుల క్రితం కూడా ఇక్కడ కౌశిక్ అనే విద్యార్థి మృతి చెందాడని చెప్పేసి ఏదైతే గందరగోళ వాతావరణం నెలకొందో ఆ స్కూల్ ఇదే. ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్న విధంగా ఈ స్కూల్లోనే విద్యార్థి మృతి చెందాడని చెప్పేసి కూడా స్కూల్ యాజమాన్యం మొదటగా ఫిర్యాదు ఇచ్చారు. ఆ ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో కూడా ఒక్కసారి గందరగోళం వాతావరణం నెలకొంది. మా బిడ్డకి న్యాయం చేయాలని చెప్పేసి కుటుంబ సభ్యులు వారు కూడా పెద్ద స్థాయిలో ఆందోళన కూడా చేపట్టారు. గత 2 రోజుల నుంచి కూడా ఆందోళన జరుగుతూనే ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్న విధంగా ఇదే స్కూలు ఆవరణంలో ఆ విద్యార్థి మృతి చెందాడు, అతను సూసైడ్ చేసుకున్నాడు బాత్రూంలో అని చెప్పేసి కూడా స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రులకి ఫిర్యాదు ఇచ్చారు. ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో కూడా స్కూల్ గందరగోళ వాతావరణం నెలకొంది. ఇప్పుడు మనం స్కూల్లోని మొదటి అంతస్తులో ఏదైతే స్కూల్ యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులకి చెప్పారో, మొదటి అంతస్తులో బాత్రూంలో ఉరేసుకొని చనిపోయాడు కండవతోటి బాత్రూంలో అని చెప్తున్నారు. అసలు ఏ విధంగా జరిగింది, నిజంగా ఆ స్కూల్ యాజమాన్యం చెప్తుంది నిజమెంత, ఆ బాత్రూంలో ఉరేసుకునేంత స్థాయి ఉందా, అతనికి ఎత్తే పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి పూర్తిగా కూడా విషయాలు తెలుసుకునే విధంగా కూడా ఇక్కడ ఆర్టీవీ తరఫున ప్రయత్నం చేస్తున్నాం. ఇది వాళ్ళ హాస్టల్ రూమ్స్, టోటల్గా బెడ్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ చివరిగా బాత్రూంలో ఉన్న చిన్న బాత్రూమ్ అయితే ఉంది. ఆ బాత్రూంలో కూడా ఉరేసుకున్నారని చెప్పి స్కూల్ యాజమాన్యం అయితే చెప్తుంది. కాకపోతే ఇక్కడ బాత్రూంలో చూసినట్టయితే చిన్న బాత్రూము, ఆ బాత్రూమ్కి పెద్ద హైటు ఉక్కు కూడా ఏం లేదు, ఉక్కు లేదు. కానీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే బట్టలు ఆరేసుకున్న దానికి, అదే కండవలు తగిలించుకున్న దానికి కేసు ఉన్నటువంటి ఒక యాంగర్ అయితే ఉందో, ఆ యాంగర్కి విద్యార్థి మృతి చెందాడు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇదే ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నాం. ఈ యాంగర్కి కండవ కట్టుకొని విద్యార్థి మృతి చెంది అన్నారు. విద్యార్థి వయసు 11 సంవత్సరాలు, అంటే సుమారు 30-35 కేజీలు వెయిట్ ఉంటాడు. కానీ ఈ కొట్టిన 6 బోల్ట్లు ఈ యాంకర్కి ఆ వెయిట్ని ఆపి ఉరేసుకొని ప్రాణం పోయే పరిస్థితి అంటే పెద్ద డౌట్గానే చూడవచ్చు. ఇది పూర్తిగా కూడా అవాస్తవం అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు అయితే మొదటి నుంచి కూడా ఆందోళన చెందుతున్నారు. పెద్ద సంఖ్యలో కూడా చేరి మా బిడ్డకి న్యాయం చేయాలని చెప్పి స్కూల్ యాజమాన్యం కూడా దాడి చేసే పరిస్థితి అయితే ఉంది. కాకపోతే స్కూల్ యాజమాన్యం ప్రస్తుతం అప్స్టాండ్లో ఉన్నారు. అసలు స్కూల్ యాజమాన్యం తప్పు లేకపోతే స్కూలు ఎందుకు సుమారు 400 మంది విద్యార్థులు ఉన్న ఈ స్కూల్ని మూసివేసి యాజమాన్యం పరారులో ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అసలు ఈ స్కూల్లో ఏం జరిగింది, విద్యార్థి నార్మల్గానే సూసైడ్ చేసుకుని చనిపోయాడా, లేకపోతే స్కూల్ యాజమాన్యం ఏదైనా దాడి చేయడం వల్ల అతను చనిపోయాడని కూడా పూర్తిగా పోస్ట్ మార్టం నివేదిక కోసం ఎదురు చూస్తుంది. కాకపోతే ఇక్కడ ప్రధానంగా కొన్ని ప్రశ్నలు అయితే తలెత్తున్నాయి. 400 మంది విద్యార్థులను ఈ స్కూల్ ఎందుకు మూసివేయాల్సి వచ్చింది, యాజమాన్యం ఎందుకు తప్పించుకొని తిరగాల్సి వస్తుంది అనేది కూడా పెద్ద ప్రశ్నగా మిగిలిన పరిస్థితి. అదేవిధంగా 11 సంవత్సరాల విద్యార్థి ఆత్మహత్య చేసుకునే ఆలోచన ఏమైనా వస్తుందా, అయితే ఖచ్చితంగా డాక్టర్లు చెప్పే విధంగా ప్రకారం అయితే ఆ విద్యార్థికి ఆలోచన అయితే వచ్చే అవకాశం లేదు. ఆలోచించేవాడు స్కూల్కి ఇష్టం లేని వ్యక్తి అయ్యే పని అయితే 1.5 సంవత్సరం ఈ స్కూల్లో ఎందుకు చదివాడు, స్కూల్కి చదువు ఇష్టం లేని వాడైతే ఈ 11 సంవత్సరాల అబ్బాయి ఈ 1.5 సంవత్సరం స్కూల్లో ఎందుకు చదవాల్సి వచ్చింది అనేది కూడా పెద్ద అనుమానం వ్యక్తపరిచే పరిస్థితి. ఒక స్కూల్ యాజమాన్యం వాళ్ళ స్కూల్లోని ఒక విద్యార్థి చనిపోతే కనీసం స్పందించాల్సిన యాజమాన్యం కూడా స్పందించట్లేదు. ఇది మొదటి నుంచి కూడా ఈ స్కూల్ మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణలు మొదటిగా ఏంటంటే ఇతను ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్, వాళ్ళ భార్య పిల్లల పేరు మీద స్కూల్ నడుపుతూ ఇటీవల కాలంలో 6 నెలల క్రితం రిటైర్డ్ అయ్యి పూర్తిగా కూడా స్కూల్ పగ్గాలు చేపట్టి అతను ఇక్కడ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారని చెప్పేసి ఒకటి నడుపుతుంటే, అసలు ఇన్ని జరిగే వ్యవహారాల మధ్య అసలు పూర్తిగా ఆ బిడ్డ తల్లిదండ్రులకి ఎటువంటి న్యాయం జరిగేది అనేది కూడా పూర్తిగా కొంత అనుమానాలు వ్యక్తపరుస్తుంది. ఏదేమైనప్పటికీ జరిగిన సంఘటన మీద లోతైన విచారణ జరిపి మా బిడ్డ మృతికి న్యాయం అయితే చేయాలని చెప్పేసి తల్లిదండ్రులు ఒక పక్క పోరాడుతున్న పరిస్థితి. అదేవిధంగా జాయింట్ కలెక్టర్ని, జిల్లా ఎస్పీని, పోలీసు యంత్రాంగాన్ని కోరుకున్న పరిస్థితి. కాకపోతే వాళ్ళు మరో పక్క పోలీసులపై కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇంతవరకు కేసు నమోదు చేయలేదు. ఈ హత్యకు అంటే బిడ్డని హత్య చేసిన వారిపై ఎటువంటి కేసులు నమోదు చేయలేదు, వారిని అరెస్ట్ చేయలేదు. వాళ్ళు పరారులో ఉంటే పోలీసులు శోధన చూస్తున్నారు. కేవలం పోస్ట్ మార్టం నివేదిక కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇది అసలు ఈ కేసు ఏ విధంగా పోతుందని చెప్పేసి కూడా ఆ బిడ్డ యొక్క తల్లిదండ్రులు కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ జరిగిన సంఘటన మీద పోలీసులు అయితే లోతైన విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని
చెప్పేసి తల్లిదండ్రులు అయితే కోరుకున్న పరిస్థితి సింగరాయకొండ అదేవిధంగా కనిగిరి నుంచి కనిపించే పరిస్థితి అయితే ఉంది. సింగరాయకొండ ప్రజెంట్ చైతన్య కోచింగ్ సెంటర్ దగ్గర ఉన్నాం. అదే నవోదయ అదేవిధంగా సైనిక్ స్కూల్కి కోచింగ్ ఇచ్చే సెంటర్ దగ్గర 2 రోజుల క్రితం మొహమ్మద్ కౌశిక్ అనే విద్యార్థి మృతి చెందిన, అది పూర్తిగా ఆత్మహత్య అని చెప్పి స్కూల్ యాజమాన్యం చెబుతుంటే ఇది పూర్తిగా కూడా స్కూల్ యాజమాన్యం హత్య అని చెప్పేసి బంధువులు అయితే ఆరోపిస్తున్నారు. వాళ్ళకి వారు ఏమనుకుంటున్నారు, అసలు వారు మాట్లాడి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. అసలు ఏమనుకుంటున్నారు, అసలు ఏం జరిగింది? నమస్తే సార్. ఈరోజు ఏమంటే వాళ్ళు పేరెంట్స్కి బాగలేదు హెల్త్, మాకేమైనా న్యాయం చేయండి సార్ అని ఇక్కడికి వచ్చి అడుగుదామని వస్తే ఆ రోజు మాకు ఏం భరోసా ఇచ్చారు, బాబుని తీసుకెళ్ళండి అరెస్ట్ చేసాం, మా కష్టాల్లో ఉన్నారని చెప్పారా? ఈ రోజు మేము ఇక్కడికి వచ్చేసరికి నలుగురు వచ్చి, ఆ వార్డెన్ అయితేనే, ఆ రౌనర్ రెడ్డి అయితేనే, ఇంకో ప్రిన్సిపల్ అయితే కార్ వేసుకుని వెళ్ళిపోవడం మాకు వీడియోలో ఉంది. మేము వచ్చేసరికి ఎలా ఉన్నారు చెప్పండి? అరెస్ట్ చేస్తామని చెప్పారు. అరెస్ట్ చేసిన మనుషులు మళ్ళీ కాలేజీ నడుపుతూనే ఉన్నారు. చూడండి, స్కూల్ నడుపుతూనే ఉన్నారు. ఎందుకున్నారు? ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు అరెస్ట్ చేస్తానని చెప్పి అరెస్ట్ చేయకుండా, మీరు పిల్లోడిని ఇక్కడనే పెట్టి మేము న్యాయం చేసుకుంటే వాళ్ళం, పిల్లోడిని తీసుకొని పోవాలని సింగరాయకొండ ఎస్ఐ కనిగిరి సింగరాయకొండ ఎస్ఐ గారు వాళ్ళందరూ పట్టించుకునే పరిస్థితి లేదు. పిల్లోడిని మీరు తీసుకొని ఒంగోలు వెళ్ళిపోండి, మేము న్యాయం చేస్తారని చెప్పి ఈ రోజు మేము ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళందరూ సారోళ్ళు 4, 5, 10 ఒక్క నిమిషం పట్టల కారు తెప్పించుకొని వెళ్ళిపోయారు. అంత దుర్మారం వార్డెను, అంత దుర్మారం పని వాళ్ళ కుటుంబంని నాశనం చేసి తల్లిదండ్రులు కానీ బతకరాని పరిస్థితి లేదు. వాళ్ళు కానీ బలైపోయి ఉన్నారు. కఠినంగా వాళ్ళ మీద శిక్షలు తీసుకొని కనీసము మాకు మేము వచ్చినాము, సరే ఇది జరిగింది, ఇలా జరిగింది, సరే మా వల్ల ఏదైనా పొరపాటు అయిందా లేదా, కనీసం మాకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా లేదా మీకు? మేము వచ్చాంగా మమ్మల్ని చూశారు కదా, చూసినప్పుడు నిలబడి మాట్లాడాలి కదా, మీ తప్పు లేదుగా, మీరు ఎందుకు దాముకుంటున్నారు? ఎందుకు వెళ్ళిపోయారు కాదు, ఆ రోజు కూడా మేము బిడ్డని తీసుకొని వచ్చి కందుకూరు గవర్నమెంట్ హాస్పిటల్లో వేసి బిడ్డని వెళ్ళిపోయారు. దీనికి సంబంధించి ఇప్పుడు వాళ్ళు యాజమాన్యం వచ్చి వెళ్ళిపోయారు అంటారు కదా, దీనికి సంబంధించి మీరు పోలీసులు ఏమైనా అడగడం జరిగిందా? ఏ సమాధానం చెప్పారు? నేను అడగలేదు సార్, ఇప్పుడే చూసింది మేము. ఎస్ఐ గారు మొన్ననే అరెస్ట్ చేసినాము వాళ్ళను అని చెప్పి, మేము అరెస్ట్ చేసినాము, మేము న్యాయం చేస్తామని చెప్పి వాళ్ళని ఇప్పటి వరకు అరెస్ట్ చేయకుండా ఇక్కడే బయట వాళ్ళు స్కూల్ ఓపెన్ చేశారు, బయటనే తిరుగుతున్నారు. ఒక్కళ్ళను కూడా వాళ్ళని అరెస్ట్ చేయలేదు. అసలు పోలీసులు ఏమనుకుంటున్నారన్న? మా బాబులు అక్కడ ఇంకా ఎంతమందిని చంపాలనుకుంటున్నారు? ఇప్పటికి 1, 2 చనిపోయినారు. ఈ స్కూల్ ని ఇంకా ఎందుకు జరిపిస్తున్నారు? ఇంకా ఎందుకు రన్ చేస్తున్నారు? కనీసం వాళ్ళకు మానవత్వం లేదా? వాళ్ళ పిల్లలు చనిపోయినా కూడా ఇలానే రన్ చేపిస్తారా? వాళ్ళని ఇలానే బయట తిరగనిస్తారా వాళ్ళు? పోలీసులు చెప్పేది ఏంటంటే పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాత దాంట్లో వచ్చే ఆధారాలను బట్టి మేము కేసును ఫైల్ చేస్తామని కూడా పోలీసులు చెప్తున్నారు. మా బాబుని పక్కా చంపారు. 5 గంటల 8 నిమిషాల వరకు మా బాబు వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడాడు. 5 గంటల 11 నిమిషాలకి పైనుంచి భుజం మీద వేసుకొస్తున్నాడు. మా దగ్గర సీసీటీవీ ఫుటేజ్ ఉంది. మేము ఆ ప్రూఫ్ మీకు ఇస్తున్నాము. పోలీస్ వారికి ఇస్తాము, ఎస్పీ గారికి ఇస్తాము, కలెక్టర్ గారికి ఇస్తాము. ఆ ప్రూఫ్ మీరు చూడండి, వాళ్ళని అరెస్ట్ చేయండి. సరే, అంతకంటే పోస్ట్ మార్టం వచ్చిన తర్వాత అప్పుడు నిరూపించండి, నిజమో కాదో అప్పుడు నిరూపించండి. ఇప్పుడు అరెస్ట్ చేయండి వాళ్ళని. ఇది మొత్తానికి బిడ్డ మృతి చెంది 2 రోజులైన తర్వాత కూడా ఇక్కడ ఎటువంటి చర్యలు అయితే పోలీసులు తీసుకోలేదు. ముఖ్యంగా స్కూల్ యాజమాన్యం విచ్చలవిడిగా అంటే వాళ్ళు స్కూల్కి రావడం కానీ బయటికి వెళ్ళడం కానీ జరుగుతుంది. మొదటి రోజు హత్య జరిగిన తర్వాత అంటే బిడ్డ మృతి చెందిన తర్వాత పోలీసులు వారిని యాజమాన్యాన్ని అరెస్ట్ చేసాం, మాదుపులో ఉన్నారని చెప్పేసి పోలీసులు అయితే చెప్పారు. కానీ వాళ్ళు ఇప్పటికిప్పుడే వచ్చి మేము రాగానే మమ్మల్ని చూసి మేమైతే కారులో వెళ్తున్నామని చెప్పి కారులో వెళ్తున్నారు, మా దగ్గర సీసీ ఫుటేజ్ ఉందని కూడా వారు బాధితుల తరఫున అయితే కోరుకున్న పరిస్థితి. మొత్తానికి జరిగిన ఈ సంఘటన పక్కదోవ పడుతుందని చెప్పేసి వారైతే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పోలీసులు తీరుపై కూడా వారు కొంత అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. జరిగిన సంఘటన మీద లోతైన విచారణ జరపాలి, దీని మీద చాలా అనుమానాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఇక్కడ వారు అనుమానం వ్యక్తం చేస్తుంది. వారు ముఖ్యంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు, తప్పు చేయని వారు అయితే వాళ్ళు ఎందుకు బయటకు వెళ్ళిపోతారు? ముఖ్యంగా 11 సంవత్సరాల విద్యార్థి ఎందుకు మృతి చెందుకోవాల్సిన అవసరం ఉంది? అదేవిధంగా అంటే సూసైడ్ చేసుకునే ఆలోచన ఉన్నాడైతే 1.5 సంవత్సరం ఈ స్కూల్లో ఎందుకు చదువుతారు అని మాకు అసలు పూర్తిగా అసలు న్యాయం జరుగుతుందా జరగదా అనే అనేక అనుమానాలు వాళ్ళైతే రేకెత్తుతున్న పరిస్థితి. అసలు పూర్తిగా ఈ జరిగిన ఈ సంఘటన మీద పోలీసులు ఏమనుకుంటారు, అసలు పోలీసులు ఏ విధంగా విచారణ జరుగుతున్నారు? ఎందుకంటే నిన్న ఒంగోలులో జరిగిన నిరసన కార్యక్రమంలో కూడా వాళ్ళు జాయింట్ కలెక్టర్, అదేవిధంగా జిల్లా ఎస్పీని, పోలీసు అధికార యంత్రాంగాన్ని, అదేవిధంగా విద్యాశాఖ అధికారులు కూడా కలిసి తమ గోడుని వెళ్ళబుచ్చుకున్న నేపథ్యంలో కూడా ఈ కేసు ఎటుపోతుందో, అసలు ఎటువంటి రిజల్ట్ అవుతుందో అని కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. కానీ లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్, మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.